ఒక బృందావనం ఈ మూవీ ఇప్పుడు మనకు ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఒక బృందావనం మూవీ ఎలా ఉంది అనేది మన రివ్యూలో తెలుసుకుందాం. ఇప్పుడు విక్రమ్ ఓ మిడిల్ క్లాస్ కుర్రాడు, తల్లి తండ్రి తాతయ్య ఇదే అతని ఫ్యామిలీ. అతను ఒక ఫోటోగ్రాఫర్, ఫంక్షన్ కి ఫోటోలు వీడియోలు తీస్తూ ఉంటాడు. నందిత అనే యువతిని కూడా లవ్ చేస్తూ ఉంటాడు. అయితే అతనికి సరైన పొజిషన్ లేకపోవడం వలన ఆ అమ్మాయి బ్రేకప్ చెబుతుంది. దాంతో ఎలాగైనా యుఎస్ కి వెళ్లాలని, అక్కడ మంచి జాబ్ సంపాదించాలనే పట్టుదలతో ఉంటాడు. ఫోటోగ్రఫీలో విక్రమ్ టాలెంట్ గురించి తెలియడంతో మహా అతనిని వెతుక్కుంటూ వస్తుంది. తను చేసే ఒక డాక్యుమెంటరీకి వీడియోగ్రాఫర్గా వర్క్ చేయమని కోరుతుంది. ఫారిన్ వెళ్ళడానికి అవసరమైన అమౌంట్ వస్తుందనే ఉద్దేశంతో అందుకు అతను ఒప్పుకుంటాడు. ఆ డాక్యుమెంటరీ సమయంలోనే ఒక అనాథ శరణాలయంలో వాళ్ళకి నైనిక తారసపడుతుంది. కేరళలో ఉన్న జోసెఫ్ రత్నం అనే వ్యక్తి కోసం ఆ పాప ఎదురుచూస్తూ ఉందని తెలుసు. తన ప్రేమ వ్యవహారం పక్కన పెట్టేసి నైనికను కేరళ తీసుకువెళ్లాలని విక్రమ్ నిర్ణయించుకుంటాడు. సందీప్ అనే వ్యక్తితో కుదిరిన పెళ్లిని పక్కన పెట్టేసి నైనిక పనిపై మహా కూడా కేరళ బయలుదేరుతుంది. అలా ఆ పాపను తీసుకుని విక్రమ్ మహా కేరళ చేరుకుంటారు. మరి అక్కడున్న జోసెఫ్ రత్నం ఎవరు, నైనికతో ఆయనకున్న సంబంధం ఏమిటి, నైనిక తల్లిదండ్రులు ఏమయ్యారు అనే ఇటువంటి విషయాలు తెలుసుకోవాలని అనుకుంటే మనం ఈ సినిమాని చూడాల్సింది. మొత్తంగా ఎలా ఉంది అంటే, మనం ఈ మధ్య కాలంలో భావోద్వేగమైన కథలను బాగా చూస్తున్నాం. ఓటీటీలోనే వచ్చిన అనగనగా మూవీ, తమిళంలో విడుదలైన టూరిస్ట్ ఫ్యామిలీ, అలాగే ఇప్పుడు ఒక బృందావనం. ఈ 3 సినిమాలు ఆ కోవలోకి చెందినవి. అయితే ఈ సినిమాలో ఆ రెండింట్లో ఉన్నంత ఎమోషన్ ఉండదు, తక్కువ ఉంటది. అయినా పర్వాలేదు, ఒకసారి అయితే చూడొచ్చు ఎమోషన్ పరంగా. మరి ఓవరాల్ గా ఎలా ఉంది అనేది మన విశ్లేషణలో తెలుసుకుందాం. దానికంటే ముందు మన ఛానల్లో ఓటీటీలో రిలీజ్ అయ్యే ఇట్లాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న మూవీస్ కి సంబంధించిన రివ్యూస్ వీడియోస్ రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. మరి వాటి గురించి మీరు తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టి చూడండి. అలాగే ఫ్రెండ్స్, నేను ఒక కొత్త ఛానల్ని స్టార్ట్ చేసిన వ్లాగ్ ఛానల్, దానికి సంబంధించిన లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాన్ని కూడా చూసి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఛానల్ని. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, ఈ మధ్య కాలంలో ఓటీటీలో థ్రిల్లర్ జోనర్ కి సంబంధించిన కంటెంట్ ఎక్కువగా కనిపిస్తుంది. వెబ్ సిరీస్లు, సినిమాలు కూడా ఈ కంటెంట్ పై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ప్రాధాన్యత ఇచ్చే కంటెంట్ పట్ల ఈటీవీ విన్ మొగ్గు చూపుతుంది. అలా ఈటీవీ విన్ వాళ్ళు తీసుకొచ్చిన సినిమానే ఒక బృందావనము. ఒక యువకుడి ప్రేమ, మరో యువతి పెళ్లి, అనాథాశ్రమంలోని ఒక పాప చుట్టూ తిరిగే కథే ఇది. ఈ 3 పాత్రలను తోడుగా చేసుకునే ఈ కథ పరిగెడుతూ ఉంటుంది. అతనికి కుటుంబం పట్ల బాధ్యత ఉండటాన్ని ఆమె గమనిస్తుంది. ఆమెకు ఫ్యామిలీ పట్ల ప్రేమ ఉండటాన్ని అతను గ్రహిస్తాడు. తనకు అవసరమైన అనురాగాన్ని వాళ్ళు అందించగలరని ఆ పాప నమ్ముతుంది. అలాంటి ఆ ముగ్గురి ప్రయాణం ఏ తీరానికి చేరుకుందనే విషయాన్ని దర్శకుడు ఆవిష్కరించిన తీరు మెప్పిస్తుంది. ఈ సినిమాలో ప్రేమ ఉంటుంది, కానీ డ్యూయెట్లు ఉండవు. ఎమోషన్స్ ఉంటాయి, అయితే అవి సున్నితంగా మాత్రమే హృదయాన్ని తాకుతాయి. ఇక యాక్షన్ సీన్స్ ఏ మాత్రము కనిపించవు. కామెడీకి కూడా దర్శకుడు అంతగా అవకాశం ఇవ్వలేదు. ఎమోషన్స్ ను ప్రధాన ఆయుధంగా చేసుకుని దర్శకుడు ఈ కథను అయితే నడిపించిండు. అందుకు సిద్ధపడే ఈ కథను ఫాలో కావాల్సి ఉంటుంది మనం అందరం. అయితే ప్రతి ఒక్కరు కూడా ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటారు, కొత్తగా తమ జీవితాన్ని ఆరంభించాలని అనుకుంటారు. అయితే అవతల వారికి కొత్త జీవితాన్ని ఇవ్వడంలోనే అసలైన సంతోషం, సంతృప్తి దాగి ఉన్నాయనే సంతోషంతో కూడిన కథ అందించడంలో దర్శకుడు అయితే సక్సెస్ అయ్యండి అనే చెప్పొచ్చు. హీరో, హీరోయిన్, బేబీ సాన్విత పాత్ర పరిధిలో నటించి వీళ్ళు ముగ్గురు. ఇక శుభలేఖ సుధాకర్ గారు, అలాగే అన్నపూర్ణమ్మ గారు, వీరిద్దరు ఈ తరహా పాత్రలను చేయడంలో సిద్ధహస్తులు అని చెప్పి. ఇక ఫోటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎడిటింగ్ అయితే బాగుందనే చెప్పొచ్చు. ఇక ఫైనల్ గా చెప్పేది ఏమిటంటే, సున్నితమైన భావోద్వేగాలతో కూడిన కథలను ఇష్టపడే వారికైతే ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఇది ఒక బృందావనం మూవీకి సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.